హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇదైతే నిన్నటి వ్లాగ్. ఫస్ట్ అయితే కింద ఊడ్చి నీళ్ళు కొట్టేసి ముగ్గు అయితే వేసిన. ఇంకా తర్వాత నెక్స్ట్ పైనకొచ్చి పైన కూడా మొత్తం ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకున్నా, పళ్ళు తోముకొని. ఇంకా ఇప్పుడైతే పాలైతే పెట్టుకున్నాం. ఫస్ట్ పాలు తాగిన తర్వాత వంట చేద్దామని. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టిన. పాలైతే పోసుకుంటున్నాం మేము. మా బాబు నేనైతే పాలు తాగుతున్నాం ఇప్పుడు. ఇంకా మా పాప ఫేస్ వాష్ చేసుకుంటుంది. రైస్ పెట్టేసి ఇంకా పప్పు చేద్దామని సొరకాయ పప్పు. ఇప్పుడైతే పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నా. కుక్కర్లో పప్పు వేసుకొని వాటర్ వేసుకొని సరిపడినన్ని పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, కరివేపాకు కొంచెం వేసుకొని ఉడకబెట్టుకున్నా. ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయింది. మేము పాలు కూడా తాగేసినాం. ఇంకా రైస్ కూడా అయ్యింది. ఇప్పుడైతే పప్పు పోపు పెడుతున్నా. ఇంకా ఇదైతే ఒకటి పెట్టుకొని గుండి. ఇంకా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా ఫ్రై అయినాక ఇంకా సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా. ఇంక ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం దొడ్డుగా కోసిన అనమాట సొరకాయలు. కొంచెం పప్పులో అంచుకి మనం తింటే బాగుంటాయి కదా, అందుకే దొడ్డు కోసిన. ఎక్కువ కూడా వేసిన. ఎక్కువ వేసినా సరే మధ్యాహ్నం వరకే అయిపోయినాయి. అందరికి ఇష్టం అంచుకు తినడము. ఇంకా ఇవి సొరకాయ ముక్కలు కొంచెం వేగనికి టైం పడుతుంది కదా, కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇంకా తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం ఇప్పుడు. సొరకాయ ముక్కలే ఎక్కువ వేసుకుంటారు అందరూ. ఇంకా పప్పు అయితే అట్లే ఉండిపోయింది, ముక్కలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు టమాటా కూడా వేసి ఇంకా మగ్గనిద్దాం. ఇంకా కొంచెం మగ్గుతున్నాక ఇంకా పసుపు, కారం, ఇంకా ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. కూరగాయలు ఉన్నాయి కానీ కొంచెం కొయ్యనికే టైం అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఇప్పుడు పప్పు చేస్తున్నా. ఆకుకూరలు ఉన్నాయి, అవి కూడా తెంపాలి. ఇంకా కొన్ని తెంపిన, పాలకూర కోసి పెట్టినా కానీ నిన్ననే పాలకూర పప్పు చేసిన అనేసి ఇంక ఈ రోజు అయితే ఇంకా పాలకూర పొడిగా ఏమైతే వండుతలేను ఇంకా సపరేట్. నిన్ననే పాలకూర, ఈ రోజు కూడా పాలకూర అంటారు అనేసి ఇంకేం వండుతలే. ఇంకా సాయంత్రం అయితే తెంపాలి కూరగాయలు అయితే. ఆకుకూరలు ఉన్నాయి. ఇవి మగ్గనికి టైం పడుతుంది కదా, కొంచెం వాటర్ వేసి అయితే జరసేపు మగ్గనిస్తా. కొన్ని వాటర్ వేసి ఇంకా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపులుసు అయితే పోసుకోవాలి. చూసుకోవాలి పులుపు. ఇంకా అది కూడా కొంచెం మసిన తర్వాత ఇంకా నేనైతే పప్పు కూడా పోసేస్తున్నా ఇందులో. ఇంకా సాల్ట్ చూసుకొని వాటర్ కూడా చూసుకోవాలి, సరిపోతుందా లేదా, తిక్కుగా అవుతుందా ఏందని. పులుపు సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మరగనిద్దాం. ఇంకా అంచుకి పాపడాలు అయితే వేయించిన నేనైతే. ఇవి వేయించిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాము. ఇల్లు కూడా ఊడ్చేసి ఇంకా అంట్లున్నాయి తోమాలి. ఇంకా నిన్న అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నా నేను. అవి అయితే పైన ఎండబోసిన చూడండి, 130కి కేజీ అంట. ఇంకా ఇక్కడైతే పసుపు పోయినసారిది, కారం ఎండకైతే పెట్టిన, మినప్పప్పు కొంచెం పప్పులు అయితే ఎండకెట్టిన. ఇంకా పూజ కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడైతే బట్టలు వేసేస్తుంది. ఇంకా పూజ కూడా అయిపోయింది కదా, ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా నేను. ఇంకా బట్టలు వేసి ఇంకా అంట్లున్నాయి తోమలేను, తోమాలి. ఎండ ఇన్ని రోజులు రాలేదు, చలికాలం ఎండ రాదు మా దగ్గర. ఇంకా పప్పులు ఏమి అప్పుడప్పుడు పెట్టలేను ఎండకు జర. ఇంక ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది కదా, సమ్మర్ వచ్చేసింది. ఇంకా అవైతే ఎండకెట్టిన. కిరాణా సరుకులు అప్పుడప్పుడు మనం ఎండకెట్టుకోవాలి కదా, లేదంటే పురుగు పడుతుంది. రవ్వ కూడా ఉంది. ఇంకా అన్ని ఎండకెట్టేసి అవి కూడా అయిపోయినాయి. ఇంకా ఎండ పోయింది. ఇంకా నేనైతే పైనకి పోయినా మిరపకాయలు ఎండినాయా లేదా చూద్దాం కొంచెం అని.
ఇంకా కొంచెం జొన్నలు కూడా ఉండే, జొన్న పిండి అయిపోయిందని అప్పుడు చెప్పినా కదా. ఇంకా అవి కూడా కడిగి మంచిగా జల్లించి పెట్టిన, నీళ్ళు కట్టి కారిపోని కానీ ఇట్లా బట్టలు అయితే కట్టి పెట్టిన, పైనకి తీసుకుపోయినా ఎండ పెడదామని. నీళ్ళైతే కారిపోయినాయి, మొత్తం మంచిగా అయినాయి ఇప్పుడు. ఇవి కూడా మొత్తం సాఫ్గా అనేసి ఇంకా పిండి అయితే ఓపించుకురావాలి వెండిన తర్వాత. మా వారికి జొన్న రొట్టెనే ఇష్టము. ఇంకా ఇవి కూడా ఎండుతున్నాయి, ఇంకా చాలా వాటర్ కొట్టిరు మిరపకాయలలో అయితే, పచ్చి ఉన్నాయి, మస్తు వాటర్ కొట్టిరు. ఇప్పుడు నేను ఎండబోసినప్పటికీ ఇప్పటికి మధ్యాహ్నం వరకు కొంచెం గలగల అంటున్నాయి, ఇంకా మంచిగా ఎండిపోయినాయి కొంచెం. ఇంకా తీయాలి ఇవి కూడా, ఇంకా తొడిమిలు ఎండుతున్నాయి కదా. ఒకటే రోజు అంటే నాకు కాదు. ఇంకా నేను ఒకసారి ఇట్లనే మిరపకాయలు తొడిమిలు తీస్తుంటే, ఎండాకాలం మే టైంలో అది, అప్పుడు చెమటలు వస్తాయి నాకు చేతిలో కొంచెము. ఆ చెమట వలన ఇత్తులు చేతులలో పడి చాలా నొప్పి లేసినాయి చేతులు. ఇక్కడైతే ఇది వెల్లుల్లి ఇంట్లో కొంచెం మొలకొస్తే నేనైతే అందులో పెట్టిన మట్టిలో మంచిగా ఎగురొచ్చింది. ఇంకా బట్టలు కూడా వేసి ఉండే కదా, అయిపోయినాయి, ఆరేసిన. ఇదైతే రేపు ఇడ్లీ చేద్దామని అయితే నానబెట్టిన మినపప్పు రవ్వ అయితే. ఇంకా అప్పుడు చేతులు బాగా నొప్పి లేస్తే నేను ఏం చేసిన, ఇంకా వాటర్ మగ్గులో పెట్టుకొని చేతులు అందులో పెట్టి కూర్చున్నా, అంత ఇబ్బంది అయింది అప్పుడైతే. ఇప్పుడు అట్లా ఏం కాదు, ఇంకా మంచిగా తీస్తా అనమాట. ఇక్కడైతే ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి, అవన్నీ ఎండకి పెట్టినాయి కదా, ఎండకు పెట్టిన. ఇంకా జొన్నలు కూడా చేసిన కదా, దానివల్ల మస్తు సామాన్లు అయితే పడ్డాయి. ఇవన్నీ తోమేసి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ పైనకి పోయి మిరపకాయలు చూస్తా. పోయిన సంవత్సరం మిరపకాయలు ఎక్కువ రేటు ఉండే, ఈసారి కొంచెం తక్కువ రేటు ఉన్నట్టున్నాయి. ఇంకా నేనైతే 130కి తీసుకున్నా. పోయిన సంవత్సరం అయితే మస్తు ఉంది, ఇందాక బయట పెట్టినా కదా ఎండకి, మస్తుంది. కానీ ఒకవేళ లాస్ట్ లా కొంచెం తగ్గుతుంది, తక్కువ పడుతుందేమో మనకు అనేసి అయితే ఇంకా 4 కిలోలు అయితే తీసుకున్నా. ఇంకా 2 కిలోలు అయితే తొడిమేలు తీసేసిన, ఈరోజు ఇంకా 2 తీయాలి. చూడండి ఎన్ని సామాన్లు పడ్డాయో. తర్వాత పైన పోయి అయితే కొద్దిసేపు ఇంట్లో రెస్ట్ తీసుకొని జరిసేపు 1/2 అవర్. ఇంక ఇప్పుడైతే తొడిమలు అయితే తీస్తున్నా పైన. చాలా ఎండనే వస్తుంది ఇప్పుడు, మొత్తం ఎండ మస్తు కొడుతుంది పైన కూర్చొని మిరపకాయలు తొడిమలు తీస్తుంటే. ఇంకా కొంచెం ఉల్లిగడ్డ కూడా కొంచెం రేటు ఏమో, ఒక్కొక్కసారి అయితే ఇక్కడ 100 అంటారు, ఒకసారి తక్కువ అంటారు. ఇంకా పప్పులు అవన్నీ కొనుక్కోవాలి. ఇక చూడండి ఇన్ని గానం అయితే తీసినా, ఇంక ఇన్ని గానం అయితే ఉన్నాయి తొడిమలు తీయనివి. సగం అయితే తీసిన, సగం ఉన్నాయి. ఇంకా మా వారైతే హైదరాబాద్ ఆఫీస్కి పోయినుండే, పువ్వుల మార్కెట్ సైడ్ నుంచి పోతుండే అనమాట. అందుకే అప్పుడప్పుడు తీసుకొస్తుండే ఇంటికి పువ్వులు. ఇంకా నేనైతే తలలో పెట్టుకోవడానికి ఈ పువ్వులు అయితే కనకంబరాలు, మల్లెపూలు అయితే తీసుకురా అని చెప్పి తీసుకొచ్చిండు. ఇంకా అవైతే దేవునికి గులాబీ పూలు చాలా తక్కువ రేటు ఉంటాయి అక్కడైతే, 100 కేజీ ఇస్తారు అంతే. ఇంకా ఇడ్లీకి నానబెట్టిన కదా మధ్యాహ్నము, ఇంకా నేను పువ్వులు కూడా పెట్టుకున్నా చూడండి, మల్లె పూలు. ఇంకా ఇప్పుడైతే మినప్పప్పు అయితే మిక్సీ పట్టుకుందాం. ఇంకా కొంచెమే నానబెట్టిన ఫ్రెండ్స్, ఎక్కువ నానబెడితే 2 రోజులు అదే పిండి అంటారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి అప్పటిదప్పుడు. బోండాలు ఇష్టం కానీ పిల్లలకి మైదా ఉంటుంది కదా అనేసి నేనైతే ఏం చేస్తలేను. ఇంకా బోండా చేయమని అలిగిరు పిల్లలు అయితే నిన్న మొన్నటి నుంచి, బోండా చేయి అని. ఇంకా ఇది మిక్సీ పట్టేసిన తర్వాత అంటున్నాయి కదా, అవి కూడా తోమేసి మెంతం కూర అవుతుంది కదా, అది తెంపేసిన. ఇంకా నైట్కి అయితే ఉప్మా చేస్తున్నా నేను. నైట్కి ఉప్మా చేసుకుని అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా రైస్ అయితే ఏమి ఉండలేను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇంకా